అయితే ఇంకా పూజ గది అంతా కూడా కొంచెం శుభ్రం అయితే చేసేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కట్టిచారు అయితే నేనైతే ఇంకా పూజ గది అంతా కూడా కొంచెం శుభ్రం అయితే చేసేసుకున్నాను. ఇంకా మీద మనకు అమ్మవారు ఉంటారనమాట. ఆ అమ్మవారిని అంతా కూడా మంచిగా పూజించుకోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే లాస్ట్ వీడియోలో చూపించాను కదా కుడుములని, ఇవైతే ఇక్కడ ఉడుకుతున్నాయి. ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా మనము కొన్ని బియ్యం అయితే ప్రసాదంగా పసుపు వేసి వండుతామన్నమాట. ఇంకా గట్టిచారు వెళ్తుంది కదా, అందులోకి అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొన్ని ఉల్లికాడలు, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ కూడా మంచిగా సిద్ధమైతే చేసేసుకున్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. కట్టిచారు అయితే నేనైతే అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కట్టిచారు అయితే వేసేసాను. సో ఇది ఉన్నట్టు ఇవి వచ్చేసి ఉల్లిపాయలు అనమాట. ఇవి కూడా పోపు చేసి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కూడా ప్రాసెస్ ఉంది. సో కట్టిచారులోకి కొంచెం చింతపండు రసం కావాలి కాబట్టి ఇది పూజ కోసం ఇంకా ప్రిపేర్ చేయాల్సినవి చాలానే ఉన్నాయి అనమాట.